చిన్నదాంతో 5 గ్లాసులు తీసుకున్నాం ఫ్రెండ్స్. కలర్ రైస్ చేద్దాం పిల్లలకని కొత్త డేక్షా యూస్ చేస్తున్నాను. బియ్యం అది కడుక్కొని మసాలా కొంచెం మిగలబెట్టాను. ఆనియన్స్ అన్నీ ఉన్నాయి రెడీగా. లెట్స్ స్టార్ట్. కొద్దిగా కలర్ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా బంధువులు వస్తామన్నారు, ప్లస్ పిల్లలకి ఇష్టం. చూడండి ఎలా ఉంది. నేను ఇంట్లో తయారు చేసిందే, పెట్టాను వీడియో కూడా. నెయ్యి వేసుకొని కొద్దిగా నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె వేసుకొని తడిగా ఉంటుంది, రైస్ బాగుంటుందని కొద్దిగా వేసాను. కొంచెం నెయ్యి వేడెక్కగానే అన్నీ వేసుకున్నాం. మసాలా దినుసులు, ఆవాలు ఫ్రెండ్స్, చిటపట్ల ఆడిన తర్వాత జీలకర్ర, చెక్క, లవంగాలు ఫ్రెండ్స్, కొద్దిగా మిరియాలు మన ఇష్టం అది. యాలకులు, జీడిపప్పు ఫ్రెండ్స్ గుప్పెడు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవన్నీ నెయ్యిలో మరిగాక ఆనియన్స్, తర్వాత కొద్ది కరివేపాకు, పసుపు మన ఆప్షన్ ఫ్రెండ్స్. కలర్ కొద్దిగా చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటే పసుపు వేసుకోవచ్చు లిటిల్ బిట్. లేదు మా కలరు అలాగే ఉండని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొద్దిగా వేస్తున్నాను, పిల్లలు ఇష్టపడతారు. ప్లస్ యాంటీబయాటిక్ కదా, బాగా జలుబులు దగ్గులు ఉన్నాయి. కొద్దిగా పసుపు వేసేసాను. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో పసుపు పడగానే. స్టిక్లు ఉప్పు వేస్తాం ఫ్రెండ్స్. కూరలో ఉంటుంది కాబట్టి రైస్లో మరీ ఎక్కువ ఏం అక్కర్లేదు, మన టేస్ట్ని బట్టి. టమాటాలు కొంచెం ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్. కమ్మదనం వస్తుంది కదా, తీయగా పులుపు తీపి అన్నీ వస్తాయి. చూడండి టమాటా కొద్దిగా ఎక్కువే వేసాను. కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల కొంచెం తీపి పులుపు అన్ని టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టి టమాటా ఉడకనిద్దాం. టమాటా కూడా మెత్తబడిపోయింది బాగా. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం, మళ్ళీ ఫైనల్గా కూడా కొంచెం వేస్తాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను.
కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనేయండి ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో కొద్దిగా ధనియాల పొడి ఫ్రెండ్స్. కారం, కూరలో కూడా కారం ఉంది కాబట్టి మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కొత్తిమీర ఎక్కువ పడింది కాబట్టి ధనియాల పొడి లైట్గా, జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర పొడి ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేందుకు బాగా వేయించేసుకుని, ఇప్పుడు మనం చిన్న గ్లాస్తో బియ్యం కొలుచుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంతో 5 గ్లాసులు బియ్యం కదా 1.5 గ్లాస్ లెక్కన వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా ఆయిల్, నెయ్యి, కూరగాయల్లో వాటర్ అంతా వచ్చింటుంది కదా ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 ఇంకా అర్థం ఉంటాయి ఫ్రెండ్స్. 7:30 నీళ్ళు. ఇది మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం. ఎసరు అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ఇప్పుడైతే 5 గ్లాసులు బియ్యం కడిగి 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, నానిపోయినాయి బియ్యం కూడా. ఇప్పుడు కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టి తర్వాత పెనం మీద పెట్టేస్తే నీట్గా అయిపోతుంది. 50% కుక్ అయిపోయింది కదా, ఇంకా ఎక్కువే అయిపోయింది. ఇంకాస్త 30% ఉంది కదా ఫ్రెండ్స్. ఇలాంటప్పుడే కొద్దిగా కొంచెం గార్నిష్ కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ రైస్కి. పిండుకొని ఒక్కసారి అంతా కలుపుకున్నాం. ఇంకా ఒక 5 minutes ఉడకనిచ్చి మళ్ళీ పెనం మీదకు షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్.